ఈరోజు ఎంతో మంది అన్యాయంగా బ్రతుకుతున్నారు. అన్యాయపు బ్రతుకు, ఇన్జస్టిస్ లైఫ్, ఇన్జస్టిస్నెస్. మీకు ఒకలాగా ఇంకోరికి ఇంకోలాగా, మీకు ఒక మాట ఇంకోరికి ఇంకో మాట, మీతో ఒకలాగా ఇంకోరికి ఇంకోలాగా, లేకపోతే నీ పిల్లలకు ఒకలాగా ఇంకోరికి ఇంకోలాగా, ఇంకో పిల్లలకి ఇంకోలాగా. గాడ్ హేట్స్ ఇన్జస్టిస్. గాడ్ ఇస్ అ జస్టిఫుల్ గాడ్. న్యాయవంతుడు దేవుడు. అవినీతిని దేవుడు ప్రేమించుడు. నీలో అవినీతి కార్యాలు ఉన్నాయంటే నువ్వు ఒప్పుకోవాలి. అవినీతి కార్యాలు, అవినీతిగా నువ్వు ఉద్యోగం సంపాదించావా, ఒప్పుకో. పోతాడండి ఉద్యోగం. అవినీతిగా సంపాదించే నీకు వద్దు, అది శాపం. అవినీతిగా వచ్చింది ఏదైనా సరే నీకు శాపమే. అవినీతిగా నువ్వు సంపాదించుకుంది ఏదైనా నీకు శాపమే. దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి, ప్రభా నాకు ఒక నూతన ప్రారంభం ఇవ్వ అంటే దేవుడు ఇవ్వడా? నువ్వు తప్పైన దాంట్లో సంపాదించిన దానికన్నా దేవుడు దీవెన గొప్పది కాదా? ఈరోజు పశ్చాత్తాపం లేదు. అవినీతి కార్యాలలో దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. శపితమైన దాన్ని దేవుడు ఎలాగ దీవిస్తాడు? హౌ కెన్ అన్ రైచియస్ గాడ్ బ్లెస్ ఎన్ ఇన్జస్టిస్ ఆర్ ద కర్స్డ్? నువ్వు అవినీతి కార్యాలు చేసి దాన్ని దీవించాలని ప్రార్థన చేస్తా వ్యర్థమే. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ అక్రమ సంబంధాన్ని దేవుడు దీవించమంటే దీవిస్తాడా? ఈరోజు చూడండి, అక్రమ కార్యాలు జరిగిస్తూ అక్రమ సంబంధాలు జీవిస్తూ దేవుడు ఇంకా అయిపోయింది కదా, దేవుడు దీవించండి కంటిన్యూ చేస్తాం. నో, రిపెంట్, లెట్ గో, రీస్టార్ట్. నీ జీవితంలో తప్పుడు కార్యాలు చేస్తూ దేవుడు దీవించాలంటే అవ్వదండి.